प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रयेत्। विना वेंकटेशं ननाथो ननाथः सदा वेंकटेशं स्मरामि स्मरामि। हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ। విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని చెప్పారు. 12 స్కంధముల భాగవతాన్ని శ్రీరామానుగ్రహంతో ఆంధ్రమున ఆంధ్రీకరించి రామచంద్ర ప్రభువుకే అంకితమిచ్చినటువంటి పోతనామాత్యుల వారు భక్తికి ప్రత్యక్ష నిదర్శనం పోతన జీవితం. శుద్ధమైన దృఢమైన సాత్విక భక్తిని అనుసరించి ఆచరించి రామచంద్ర ప్రభు యొక్క సంపూర్ణ కరుణని పొందినటువంటి ఆ మహాత్ముడు, ఆ సౌజన్యమూర్తి ఇంత భాగవతం విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని చెప్పారు. అందుకనే అహంకారం ఎక్కడ పతనం అవుతుందో అక్కడ ఆత్మజ్ఞానం మొదలవుతుంది అని చెప్తారు పెద్దలు. భక్తికి ప్రధాన శత్రువు అహంకారం, తర్వాత కనపడని శత్రువు మమకారం. ఈ అహంకార మమకారాలు రెండూ విసర్జిస్తేనే భగవంతుడి యందు పరిపూర్ణమైనటువంటి దృఢమైనటువంటి దీక్ష కలుగుతుంది అని చెప్తారు భాగవతంలో. ఇటువంటి దృఢభక్తి కలిగిన వాళ్ళు ఎవరు అని భాగవతంలో ఒక ప్రశ్న వేశారు. నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలు గోపబాలకురంతా ఇటువంటి దృఢభక్తికి నిదర్శనంగా నిలిచారయ్యా అని చెప్పారు వ్యాసమహర్షుల వారు కుమారుడైనటువంటి సుఖయోగీంద్రుల వారికి. శ్రీశుకుల వారు కూడా విష్ణురాతుడైనటువంటి పరీక్షిత్తుకి ఇదే విషయం మనవి చేశారు. విష్ణురాతుడైనటువంటి వాడు పరీక్షిన్ మహారాజు, బ్రహ్మరాతుడైనటువంటి వాడు శ్రీసుఖయోగీంద్రుల వారు. నిన్నటి రోజున బ్రహ్మగారు కుమారుడైనటువంటి నారద మహర్షుల వారికి భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా వర్ణన చేస్తూ కృష్ణావతారాన్ని చెప్తూ ఉన్నారు. నిన్నటి రోజు కాళీయ మర్దనం చేసి స్వామి దుష్టులను శిక్షించినా ఆ శిక్షించడంలో ఒక రకమైనటువంటి దయని చూపిస్తాడు. ఆయనకు వారి యందు ద్వేషం ఉండదు, ద్వేషం ఉన్నట్టుగా కనపడుతుంది. కారణం ఏమిటి అంటే దుష్టత్వాన్ని నిరోధించడానికి ఆ మాత్రం ద్వేషం ప్రకటన చేయకపోతే అవతారంలో కొంచెం విశేషం ఉండదు కదా అని పరమాత్మ దాన్ని ప్రదర్శింపజేస్తారు. కాళీయుణ్ణి అక్కడ నుంచి రమణక ద్వీపం వెళ్ళవలసిందిగా శాసించారు పరమాత్మ. గరుత్మంతుడు భయపడతాడేమో అని భయపడ్డాట కాళీయుడు. ఏమీ భయం లేదు, నేను నీ పడగల మీద ఆడినటువంటి నా పాదముద్రలు నీకు సర్వదా అభయాన్ని కలిగించి గరుడ భయాన్ని పోగొడతాయి అని చెప్పారు. అలా కాళీయోద్ధరణం చేశారు. స్వామి ఏం చేసినా స్వామి సంహారం చేశారు, స్వామి వధించారు, స్వామి సంహరించారు. ఈ సంహారం వధ ఇవన్నీ కూడా బయటకి కనపడేటువంటి అర్థాలే. అంతర్గతంగా అంతరార్థంగా పరమాత్మ వాళ్ళని ఉద్ధరించారు. జీవులని ఉద్ధరించడమేనండి పరమాత్మ యొక్క కర్తవ్యం. ఎవ్వరి యందు పరమాత్మకి ద్వేషం గాని మమకారం గాని రాగం గాని అనురాగం గాని ఉండదు. ఆయన కేవలం సాక్షిభూతంగా నిలిచి ఉంటాడు. సుకర్మ అనుష్ఠానం చేసేవాడి యందు పరమాత్మకి ఒక విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. దుష్కర్మ అనుష్ఠానం చేసేవాడి యందు పరమాత్మకు అభిప్రాయం కలుగుతుంది. ఎవ్వరి యందు పరమాత్మ భేదం గాని తేడా గాని చూపించడు. జీవులందరూ ఆయన అనుగ్రహ విశేషం చేత కలిగిన వాళ్ళే.
వాళ్ళు చేసినటువంటి ప్రారబ్ధ కర్మని మాత్రమే పరమాత్మ నశింపజేస్తాడు. ఎప్పుడు అన్నారు? ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నప్పుడు అని చెప్పారు. ఆయన కాళ్ళు పట్టుకోకుండా మా ప్రారబ్ధాన్ని నశింపజేయంటే అది కుదరని పని అని చెప్పింది శ్రీమద్ భాగవతం. గోపకులు తనయా గోపకులొక్కరే ఇతరి నిద్రంజంద కార్చిచ్చు వచ్చిన కృష్ణామము అగ్నిపీడితుల రక్షింపందగుంగవవేయనిన కన్నులు మీరు మోడుడిదే దావాగ్ని వ్యసన్నార్తు నేనన వారట్లయునర్పమృంగ సిఖి పద్మాక్షుండు లీలాగతిన్. ఓ నారదా, కాళీయ మర్దనం జరిగిన తర్వాత ఒకరోజు రాత్రి గోపబాలకులందరూ కూడా నిద్రపోతున్న సమయంలో బ్రహ్మాండమైనటువంటి కారు చిచ్చు వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టిందయ్యా. దావాగ్ని బయలుదేరింది. అరణ్యంలో చెట్టుకు చెట్టు రాసుకొని అగ్ని పుడితే దాన్ని కార్చిచ్చు అని చెప్తారు పెద్దలు. ఆ అగ్ని వాళ్ళని చుట్టుముట్టింది. వాళ్ళందరూ కూడా కృష్ణ 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 మంటల్లో చిక్కుకున్నాం స్వామి, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అంటూ ప్రార్థన చేసేటప్పటికల్లా ఆ పరమాత్మ లేచి, మీరంతా కళ్ళు మూసుకోండి, క్షణంలో నేను ఈ దావాగ్నిని మింగిపారేస్తాను అని చెప్పాడు అలవోకగా. ఎందువల్ల అన్నారు? ఆయన సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అని చెప్తున్నది కదా వేదం. ఆయన సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, ఈ సమస్త విశ్వానికి ఏకైక నాథుడు పరమాత్మ ఒక్కడే. అనాథనాథుడు అన్నారు ఆయన్ని, జనార్దనుడు అన్నారు, దామోదరుడు అన్నారు, పుండరీకాక్షుడు అన్నారు. అటువంటి దివ్య తత్వం కలిగినటువంటి పరమాత్మ భయంకరమైన దావాగ్నిని మొత్తం లిప్త కాలంలో, రెప్ప మూసి తెరిచే కాలంలో మొత్తం ఆయన మింగేశారటండి. తర్వాత ఒకానొక అర్ధరాత్రి సమయంలో నందుడు సమయం తెలియకుండా ఆ యమునా నదిలో స్నానానికి దిగేటప్పటికల్లా వరుణుడు నందుడిని బంధించాడు. అప్పుడు పరమాత్మ దయాసముద్రుడై వరుణపాశబద్ధుడైనటువంటి నందుడిని విడిపించారు. మయుని కుమారుడైనటువంటి వ్యోమాసురుడు కృష్ణప్రభువు యొక్క అనుచరులందరినీ ఒక గుహలో పెడితే పరమాత్మ వాడి గర్వాన్ని భంగం చేసి ఆ పిల్లలందరినీ రక్షించాడు. నారదా, ఇంకా విశేషంగా చెప్తాను చూడు. దివిజేంద్ర ప్రీతిగ వల్లవజనులేటేట జేయు లాలిత సవనోత్సవము హరిమానిపిన గోపవరులు గావింపకున్న బలరిపుడలుకన్. గోపాలురందరూ కూడా ప్రతి సంవత్సరం ఇంద్రుడికి ప్రీతిగా యజ్ఞయాగాలు చేసేవారు. వర్షమంతా ఇంద్రుడి యొక్క ఆధిపత్యంలో కురుస్తుంది కాబట్టి ఆ ఇంద్రుడికి యజ్ఞయాగాలు చేస్తే పరమాత్మ, ఇక్కడ ఉపేంద్రుడు ఉన్నారు కదా, ఆ ఇంద్రుడికి యజ్ఞయాగాదులు ఎందుకయ్యా? మనకి అన్నం పెట్టి నీళ్ళు ఇస్తున్నది గోవర్ధన పర్వతం. అందుకనే గోవర్ధన పర్వతాన్ని శ్రీమద్ భాగవతంలో హరిదాస శ్రేష్టము అని పిలుస్తారు. ఆ గోవర్ధన పర్వతాన్ని మనం పూజిద్దామని ఆ గోవర్ధన ఉత్సవం చేస్తే కోపించినటువంటి ఇంద్రుడు మందగొందల మందన మంద వృష్టి గ్రంథు కొనుడంసు నింద్రుడు మందలింప జండ పవన సముద్ధూత చెటుల విలయ సమయ సంవర్త కాభీల జలధరములు. కాభీల జలధరములు అని చెప్పారు పోతన్న గారు. వెంటనే ఆ ఇంద్రుడి ఆదేశాన్ని ఆజ్ఞగా శిరస్సు ధరించి ఎడతెరిపి లేకుండా పుష్కలావర్తం అనేటువంటి మేఘాలని రేపల్లెను చీల్చి చెండాడేట్టుగా వర్షం కురవమని ఇంద్రుడు ఆదేశించాడు. ప్రచండమైనటువంటి ఆ మారుత వేగానికి ప్రళయకాలంలో సంవర్తకాలం వంటి ఆ మేఘాలు భీకరంగా రేపల్లె మొత్తం కమ్ముకున్నాయి. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. వాటికి తెలియదు రేపల్లెలో ఉన్నటువంటి నల్లటి పిల్లవాడు ఇటువంటి మేఘమండలానికి పైన ఉన్నవాడు అని తెలియలేదు. ఎందుకంటే అహంకారం తెలియనివ్వదు. ఒకవేళ తెలిసినటువంటి తత్వ విచారాన్ని అహంకారం మూసిపెడుతుంది అని చెప్తారు. ఎలా ఉంది వాన ప్రారంభమైందిట. సప్తస్కంధ శిఖాకలాప రుచిమత్సౌదామనీ వల్లిక దీప్తోదగ్రహ ముహూర్తమ పిహిత ధాత్రీవాంగ నీరంధ్రమయీ సప్తాశ్వస్ఫురదిందు మండల నభ సంఛాదితాశాంతర యాస్తాంబోధ నిరర్గళ స్ఫుట శిరోవ పూరధారాళయై.
వాన ప్రారంభమైంది. పుష్కలావర్తం సంవర్తకాలం అనేటువంటి మేఘాలను ఇంద్రుడు ఆదేశించేటప్పటికల్లా ఇంద్రాదేశాన్ని తిరస్కరించలేక రేపల్లెలో జడివాన ప్రారంభమైంది. మిరుమిట్లు గొలిపేటువంటి మెరుపులు, మాటిమాటికి ఉగ్రంగా ఉరిమేటువంటి ఉరుములు, అంతకంతకు వర్షం భయంకరమైంది. సూర్య చంద్రమండలాలతో సహా గగనాన్ని మొత్తం కప్పేసి కురుస్తున్నదండి ఈ వర్షం. కారుమబ్బులు, ధారలు ఏనుగు తొండాలతో నీళ్లు కుమ్మరించినట్లుగా రేపల్లె మీద పగబట్టి ఇంద్రుడు ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చెప్తారు పోతన గారు, మంచి తెలుగు, స్వచ్ఛమైన తెలుగు, పోతన హృదయానికి నిదర్శనమైనటువంటి తెలుగండి. కురియువానజల్లు పెళ్ళున రిమ్మగొని సొమ్మలు పోయి గోకులం బాకులం వై కృష్ణ కృష్ణ రక్షింపుమని ఆర్తిం పొంది కుయ్యిడ అయ్యఖండ కరుణారస సముద్రుండును భక్తజన సురద్రుముండును నైన పుండరీకాక్షుండును. ఎంత మంచి ప్రయోగం అండి, ఎంత పద ప్రయోగం. ఇది పరమాత్మ అనుగ్రహం ఉంటే గాని రాది కవిత్వం. పరమాత్మ దర్శనం చేత కలిగినటువంటి భావావేశమే పోతన గారి కవిత్వము. అంతేగాని కూర్చొని ఆలోచించి బుర్ర గోక్కొని రాసినటువంటి కవిత్వం కాదు శ్రీమద్ భాగవతం. విరామం లేదు, వర్షం ఎక్కడా ఒక లిప్త కాలం కూడా ఖాళీ ఇవ్వకుండా కురుస్తున్నది. పెద్ద పెద్ద వానజల్లు ఏనుగు తొండాలతో దిమ్మరిస్తున్నది. గోకులమంతా వ్యాకులమైపోయింది. జనులందరూ మతిభ్రమ చెందుతున్నారు. ఏం చెయ్యాలో తోచట్లా, ఎటు పోవాలో తోచట్లా. ఏం చేశారు అప్పుడు అన్నారు, బృహి ముకుందేతి హే రసనే పాహి ముకుందేతి రసనే బృహి ముకుందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి బృహి ముకుందేతి అక్రూర ప్రియ చక్రధరేతి అక్రూర ప్రియ చక్రధరేతి హరినారాయణ తీర్థపరేతి బృహి ముకుందేతి హే రసనే పాహి ముకుందేతి రసనే బృహి ముకుందేతి. హే కృష్ణ, హే ముకుంద, హే గోపీజన వల్లభ, మమ్మల్ని కాపాడిన ఆయన, మమ్మల్ని రక్షించు తండ్రి ప్రభో. ఈ భయంకరమైనటువంటి వర్షధార బాధల నుంచి రక్షించి నీ కరుణారస ధారలలో మమ్మల్ని ముంచవయ్యా అని వేడుకున్నారు. వెంటనే పరమాత్మ, అప్పటికి ఎన్నేళ్ళండి పరమాత్మకి అన్నారు, 7 ఏళ్ల బాలుటండి. గోవర్ధనోద్ధరణం చేసేటప్పటికల్లా స్వామివారి వయస్సు ఎంత అంటే 7 సంవత్సరాలు. 6 పూర్తిగా నిండి 7వ సంవత్సరం ప్రవేశించింది. ఎన్ని రోజులు పట్టుకున్నాడో గోవర్ధనగిరిని అంటే 7 రోజుల పాటు గొడుగుగా చిటికెన వేలుతో ఎత్తి పట్టుకున్నట్టు ఆయన పట్టుకుంటాడు ఈ సంసారం. అందుకనే స్వామివారికి జగత్కుటుంబీ జనతారక్షక కామిదప్రద అని శాస్త్రం చెప్తున్నది. జగత్కుటుంబీ ఆయన, జనితారక్షక, పుట్టినటువంటి వాళ్ళందరినీ రక్షించేటువంటి వాడు. ఆ పరమాత్మ సప్తాబ్దంబుల బాలుడై నిజ భుజస్తంభంబునన్ లీలయై సప్తాహంబులు శైలరాజముల సఛత్రంబుగా దాల్చి సంగుప్త ప్రాణుల చేసే మాధవుడు గోగోపాల కౌరాతము సప్తాంబోధి పరీత భూధరుణ కాశ్చర్యం చింతింపగన్. నాయనా నారదా, వింటున్నావా? పరమాత్మ లీలలు అనంతం, అనన్య సామాన్యం, అవాంగ్ మానస గోచరం. మన మనస్సు, మన మాట ఆయన యొక్క లీలలు వర్ణించడానికి పనికిరానివయ్యా. మనకంత శక్తి లేదు. ఆ లీలా వర్ణన చేయటానికి కూడా మాట ఆయన ఇస్తేనే చేస్తాము అని చెప్తున్నాడు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారంతటి వారు. ఇక మామూలు వాళ్ళ సంగతి చెప్పుకోవాలా? 7 ఏళ్ల బాలుడండి.
7 ఏళ్ల ఆ పసిపిల్లవాడు స్తంభంలాగా ఉన్నదిట ఆయన భుజాలు. నిజమే కదా, ఈ లోకాన్ని రక్షించడానికి పరమాత్మ ఆ భుజాలను ఎప్పుడూ అలా పెట్టి లోకరక్షణ చేస్తూ ఉంటారు. అటువంటి భుజాలతో చాలా అలవోకగా పిల్లవాడు బంతెత్తినంత తేలిగ్గా, పారిజాత పుష్పం తీసుకున్నంత తేలిగ్గా పరమాత్మ గోవర్ధనగిరిని గొడుగులాగా తన చిటికెన వేలు మీద పెట్టి 7 రోజులు ఎత్తి పట్టుకున్నట్టండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఆ ఎత్తి పట్టుకొని పరమాత్మ ఆ ఎడం చేతిని నడుం మీద పెట్టుకున్నారట, కుడి చేతి చిటికెన వేలుతో గోవర్ధనగిరి పట్టుకున్నారట. గోవులకి గోపాలకులకి ప్రాణ రక్షకుడై నిలిచాడు. అందుకని సమస్త జీవులకు రక్షణ ఎవరు అన్నారు? గవాన్ విందయతి ఇది గోవింద అని శాస్త్రం. అందుకనే గోవర్ధనగిరిని పరమాత్మ ఎందుకు ధరించాడు అంటే సాధు సజ్జన సంరక్షణార్థము, తనని ఆశ్రయించినటువంటి సాధుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడటం కోసమే. సప్త సముద్రాలతో చుట్టబడినటువంటి భూమండలాన్నే పరమాత్మ ధరించి ఉన్నాడండి. ఇక్కడ విశేషం, పరమాత్మ సప్త సముద్రాలతో ఉన్నటువంటి భూమిని ధరించినటువంటి వాడికి ఈ కొండని గొడుగ్గా ఎత్తి పట్టుకోవడంలో ఏమన్నా పెద్ద విశేషం ఉందా? మనం అయితే అనుకోవాలి, కానీ పరమాత్మ కదేం పెద్ద విశేషం కాదు. ఏమంత ఆశ్చర్యం, ఆయనకి అది పెద్ద లెక్కలోది కాదు అని చెప్పారు వ్యాస మహర్షుల వారు. నారద మహర్షుల వారు ఎంత ఆనందంగా వింటున్నారో, భాగవతం వినేటప్పుడు మనస్సుకి ఆ సమాధి స్థితి కలగాలి అని చెప్పారు పెద్దలు. మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవారెందరో అని చెప్పారు త్యాగయ్య గారు. భగవత్ కథలు వినేటప్పుడు, భగవన్నామం చేసేటప్పుడు, భగవంతుడి గురించి ఆలోచించేటప్పుడు ఈ మనస్సు అనేటువంటి వనచర సంచారాన్ని నిలిపేసేయాలి, దీన్ని కట్టి పారేయాలి. ఎక్కడ కట్టేయాలండి అన్నారు? భగవంతుడి పాదాల దగ్గర మంచి భక్తి అనేటువంటి తాడుతో ఈ మనస్సు అనేటువంటి కోతిని కట్టేయండి రా నాయన, అది ఎక్కడికి గెంతదు, మీకు భగవంతుడి యందు ఆరూఢమైనటువంటి భక్తి కలుగుతుంది అని చెప్పారు. సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో. ఆ తర్వాత కలిగే స్థితి అది. ఆ పరమాత్మ పాదాల మీద మన మనస్సు అనేటువంటి కోతిని కట్టి పడేశామంటే ఆ మనస్సు అనేటువంటి కోతి ఒక చక్కని పద్మంగా మారి పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయిస్తుంది అని చెప్పారు. అయ్యా, అటువంటి పరమాత్మకు ఈ కొండ పెద్ద విశేషమా అన్నారు. సాంద్ర శరశ్చంద్ర చంద్రికాధవళిత విమల బృందావన వీధియందు రాసకేళీ మహోల్లాసుడై ఉత్ఫుల్ల జలజాక్షుడక నిశా సమయమునను ధనరారు మంద్ర మధ్యమ తారముల నింపు దళుకొత్త రాగభేదముల జలగి దైవత ఋషభ గాంధార నిషాద పంచమ షడ్జ మధ్యమ స్వరములోలి కళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణునాళ వివరాంగుళ న్యాసలాలవమున మహిత గతి బాడ నవ్యక్త మధురముగను పంకజాక్షుడు దారువులంకురింప. అద్భుతమైనటువంటి రాసలీలా మహోత్సవాన్ని బ్రహ్మగారు చెప్తున్నారు. సంగీత శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలు రాసక్రీడలో పరమాత్మ దర్శనం చేయించారు అన్నారు. ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారండి అని మనకు అనుమానం వస్తుంది. విద్యలకు ఆది మూలం ఆయన. అన్ని విద్యలు ఆయన నుంచే వచ్చాయి, చివరికి అన్ని విద్యలు ఆయనలోకే వెళతాయి. అందుకనే మానవుల విద్యాగతి ఏపాటిది అన్నారు. మానవులు ఉన్నప్పుడు విద్య ఉంది, మానవుడు వెళ్ళిపోయినప్పుడు విద్య ఉంది, మధ్యలో ఉండంది ఎవడు అన్నాడు? మానవుడే. అందుకనే నాతో ఈ విద్య వచ్చింది అని విర్రవేయకూడదు, నేను వెళ్ళిన తర్వాత ఇది ఎట్లా అని బాధపడకూడదు. నీకంటే ముందు విద్య ఉన్నది, నీకంటే నీ తర్వాత కూడా విద్య ఉంటున్నది. ఆ విద్యకు స్వరూపం పరమాత్మ. ఆయన నేర్చుకోవాలా? ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఉత్ఫుల్ల జలజాక్షుడు, అందుకనే శారదోత్ఫుల్ల అని చెప్పారు సంస్కృత భాగవతంలో కూడా వ్యాస మహర్షుల వారు. శరత్కాలంలో శారద రాత్రులలో
వెన్నెల పిండారబోసినట్టుగా ఉన్నది అన్నారు. అందుకనే శరత్కాలంలో వెన్నెల చాలా తెల్లగా ఉంటుంది. ఆ తెల్లని వెన్నెలలో ఒక రాత్రి వేళ మంద్ర స్థాయిలో, మధ్యమ స్థాయిలో, తారస్థాయిలో కొత్త కొత్త రాగ భేదాలన్నీ చేస్తున్నట్ట. పరమాత్మను మించినటువంటి సంగీత విన్యాసం చేసేటువంటి వాడు ఎవరన్నా ఉన్నారా? నేనేదో అది కనిపెట్టా, ఇది కనిపెట్టా, ఆ రాగం కనిపెట్టా, ఈ రాగానికి పుటం పెట్టా అని చెప్పుకోవడం మన అజ్ఞానం. మనం ఎంత, మన జీవితం ఎంత, ఇందులో మనం కనుక్కున్నది ఎంత, కనుక్కున్న దాన్ని అప్లై చేయటంలో మనం సక్సెస్ అయింది ఎంత, ఇది ఆలోచించాలి. మన వల్ల ఏది సృష్టింపబడదు. నేను అనేటువంటి ఆ రెండక్షరాలు ఎప్పుడు వదిలిపెడతామో అప్పుడు కాస్త ఏదన్నా బాగుపడే అవకాశం ఉంటుంది. ఆయన రాగభేదాలు కూడా చేశారటండి. అసలు ఏ రాగం లేనివాడు ఏమైనా చేస్తాడు. ఆయన విరాగి అన్నారు. అసలు కృష్ణ పరమాత్మ అంతటి వైరాగ్యానికి ప్రతినిధిని మనం ఎక్కడా చూడలేమని చెప్తున్నది శ్రీమద్ భాగవతం. అయ్యా, దైవతం, రిషభం, గాంధారం, నిషాదం, పంచమం, పోతన గారు ఎన్ని మంచి మాటలు చెప్పారో చూడండి. షడ్జ మధ్యమ స్వరములోల గతులు చూపిస్తున్నారు, కళలు చూపిస్తున్నారు, జాతులు చూపిస్తున్నారు, రాగ మూర్ఛనలు చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ఆ పెదవి మీద ఉన్నటువంటి ఆ వేణువు మీద పరమాత్మ పలికిస్తూ ఉన్నారు. దారువులంకురింప అని చెప్పారండి పోతన గారు. పరమాత్మ గానానికి మ్రోళ్ళు చివురించాయి అన్నారు. ఎండినటువంటి మోళ్ళు మళ్ళా చివురించాయి. ఆయన వేణునాదం చేస్తూ ఉంటే జడమంతా చైతన్యమైంది అని చెప్పారు. చైతన్యం అంతా జడమైంది అన్నారు. అంటే కదిలే ప్రాణులన్నీ అలా నిలిచిపోయి పరమాత్మ వేణునాదాన్ని వింటున్నాయి. శిలలన్నీ కూడా ద్రవీభూతం చెంది పరమాత్మ వేణునాదంలో పరవశిస్తూ ఉన్నాయి. హరివేణోద్గత మంజుల స్వర నినాదాహుతులై గోపసుందరులేతర ధనాదిపానుచర గంధర్వుండు గొంపోవ దత్తరుణుల్ గుయ్యిల శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తా పరిరక్షించిన ఎట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే ఎరికి. అయ్యా, ఎప్పుడైతే పరమాత్మ ఆ బృందావనంలో ఆ శరత్కాలంలో శరత్ పూర్ణిమ రోజు పరమాత్మ వేణునాదం చేశారు, రాసక్రీడా మహోత్సవాన్ని నిర్వహించారు. సర్వజీవులలో తానై రమించాడు పరమాత్మ. ఆ రాసక్రీడ వైభవం అమలిన భక్తికి, అమలిన శృంగారానికి, అద్భుతమైనటువంటి వైరాగ్య స్థితికి నిదర్శనంగా పెద్దలు చెప్పారు. పరమాత్మ యొక్క లీలా విభూతిని ఆ దృష్టితో చూడమన్నారు. ఇప్పుడు కూడా అంత ఉత్కృష్టమైనటువంటి భక్తి దృష్టితో, భక్తి అనేటువంటి కళ్ళతో పరమాత్మ రాసలీలా వైభవాన్ని దర్శించాలి. అప్పటికి వారి వయస్సు 7 ఏళ్లే. అది పరమాత్మ వైభవం. ఆయన మధుర ధ్వని చేస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా పరవశించిపోతూ ఉన్నది. యమునా నది కూడా పరవహించడం ఆగి పరమాత్మ యొక్క వేణునాదాన్ని చెవులు రిక్కించి వింటారంటారే, అలా వింటూ ఉన్నది. ఆ సమయంలో గోపికలందరూ కూడా పరమాత్మ వేణునాదానికి ముగ్ధులై మోహించి వాళ్ళు వస్తూ ఉంటే కుబేరుడి అనుచరుడైనటువంటి శంఖచూడు అనేటువంటి గంధర్వుడు కొంతమంది గోపికలను అపహరించారు. వాళ్ళంతా పరమాత్మను వేడుకున్నారు. వెంటనే పరమాత్మ ఆ శంఖచూడుడి భుజగర్వాన్ని హరించి గోపికలందరినీ కూడా రక్షించారయ్యా. ఆయన రక్షించడం మొదలు పెడితే దాన్ని ఎవరూ ఆపలేరు. ఆయన శిక్షించాలి అనుకున్నప్పుడు దాన్ని ఎవరు అడ్డుకోలేరు. రక్షకుడు ఆయనే, శిక్షకుడు ఆయనే. శిక్ష ఎందుకు అన్నారు? మళ్ళా పాపం చెయ్యకుండా ఉండేందుకు అన్నారు. రక్షణ ఎందుకు అన్నారు? మళ్ళా పుట్టకుండా ఉండేందుకు అన్నారు. రెండూ గొప్పవే కదండి. రెండిట్లలో ఏదైనా, ఏది పడ్డా మనం బాగుపడతాం. ఏదో ఒకటి పడాలి, ఒక దెబ్బ అయినా పడాలి, ఒక మాట అయినా వినాలి. కాబట్టి నాయన, అటువంటి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని ఎవరికైనా కాదురా అబ్బాయి, చతుర్ముఖుడైనటువంటి నాకే వల్ల కాదు వర్ణించుటకు అని చెప్తున్నారు. ఆయన ఇంకా విశేషం చెప్తున్నాను రా నారదా.
నరకముర ప్రలంబ యవన ద్వీప ముష్టిక మల్ల కంస శంబర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్ర నా నరఖర సాల్వ వత్సబక నాగ విధూరద రుక్మికేసి చర్ధురదృషధేనుక ప్రముఖ దుష్ట నిశాటుల దృంచ వేల్మిడిన్. వీళ్ళంతా ద్వాపర యుగంలోనే పుట్టారండి. ఈ గుంపంతా కూడా, ఈ బ్రాండ్ అంటారే, ఈ బ్రాండ్ అంతా ఆ ద్వాపర యుగంలోనే పుట్టారు. ఎవరా బ్రాండ్లో ఉన్నది అన్నారు? నరకాసురుడు, మురాసురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడము, ముష్టికుడు, చాణుడు. ఈ చాణూర ముష్టికులు మన తెలుగు వాళ్ళుట, మంచి మల్ల యోధులు. ఈ తెలుగు మల్ల యోధుల్ని కంసుడు తన రాజ్యంలో పెట్టుకున్నారు. చాణూర ముష్టికాసుర ఆంధ్ర నిషూదన అని చెప్తారు. కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతవక్త్రుడు, ద్వివిధుడు, గర్ధభాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విధూరదుడు, రుక్మి, కేసి, దర్ధరుడు, వృషభాకారాలు కలిగి 7 ధనుజులు, ధేనుకుడు మొదలైన పెక్కుమంది రక్కసులు ఒక్క త్రుటిలో పరమాత్మ చేత సంహరింపబడ్డారు. ఈ బ్రాండ్, ఈ బ్యాచ్ అంతటినీ పరమాత్మ ద్వాపర యుగంలో శుభ్రంగా సంహరించి, మన భాషలో చెప్పుకోవాలంటే క్లీన్ అండ్ గ్రీన్ ప్రాసెస్ చేశాడు అన్నారు. అంతేకాదు నాయన, బల భీమార్జున ముఖ్య చాపధర రూప వ్యాజతం క్రూరులన్ ఖలులన్ దుష్టధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దోర్బళకేళిందును మాడి సర్వధరణీ భారంబు మాయించి సాధుల రక్షించిన ఎట్టి కృష్ణుని అనంతున్ గొల్తు నెల్లప్పుడు. ఓ నారదా, బలరామదేవుడిగా భీముడు, అర్జునుడు మొదలైనటువంటి విలుకాండ్ర రూపాలతో అవతరించి, ఆ రూపాలు కూడా పరమాత్మవి. అందుకనే విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భావో భూతాత్మ భూతపావన అని చెప్పింది విష్ణు సహస్రం. వీళ్ళందరూ పుట్టారా అని అడిగి మనకు అనుమానం వస్తుంది. అసలు పరమాత్మే ఇన్ని అవతారాలు ధరించాడు. ధరించి ఏం చేశారు అన్నారు? దుర్మార్గులైనటువంటి వాళ్ళు, పాషండులైనటువంటి వాళ్ళు, ధర్మానికి హాని కలిగించేటువంటి వారు. పరమాత్మ అవతార లక్షణం ఏమిటి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. ఈ 3 పరమాత్మ పూర్తిగా ఆచరించి చూపించినటువంటి అవతారం రామావతారం, కృష్ణావతారం. పరిపూర్ణంగా 100% పరమాత్మ ఆచరించాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశాడు. అనేక అవతారాలు ధరించి దుర్మార్గులైనటువంటి వాళ్ళందరినీ పరిహరించి, ఆయన ఎంత గొప్ప చార్టెడ్ అకౌంటెంటో చూడండి కృష్ణ పరమాత్మ. ఆ నిజంగా ఆయన చేసినటువంటి బ్యాలెన్స్ షీటు ఇప్పటి వరకు ఎవరూ చేయలే. ఎందుకంటే ద్వాపర యుగంలో ఆయన పుట్టిన తర్వాత ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా తుంచాలో, తెంచాలో, ముంచాలో బాగా తెలిసి చక్కటి ప్లాట్ఫామ్ వేసి టైం టు టైం వాళ్ళందరినీ కట్ చేసేశాడు. ఇంకా మిగతా ఉన్న వాళ్ళంతా ఎంతమంది అన్నారు? 18 అక్షౌహిణీల సైన్యం ఉందిరా. దీన్ని మర్చిపోయినాం, దీని సంగతి చూడాలి అని 18 అక్షౌహిణీల సైన్యాన్ని 18 రోజులకి సరిపడా సెట్ చేశాడండి. ఎంత మంచి ప్లాట్ఫామ్ వేశాడో చూడండి పరమాత్మ. ఎంత గొప్ప అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరో ఎవరికి తెలుస్తుంది ఇట్లాంటి అడ్మినిస్ట్రేషను. రోజుకి ఒక అక్షౌహిణి సైన్యం చొప్పున 18 రోజులకి సరిపడా సెట్ చేసి మొత్తం భూభారాన్నంతా కూడా హరించి పారేశాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, భూదేవిని ఉద్ధరించి, ధర్మాన్ని పరిరక్షించి, సజ్జనులను, ఆర్తులైనటువంటి వాళ్ళను కాపాడినటువంటి అనంతుణ్ణి నేను అనుక్షణము ఆరాధిస్తుంటాను నాయన నారద. ఇటువంటి గొప్పదైన అవతారం కృష్ణావతారం. అందుకనే ఒక్కసారి కృష్ణ వాసుదేవాయంటే వదలు బంధములెల్లా, వాసిగ కృష్ణాయంటే 100 రోగాలు మాను అని చెప్పారు అన్నమాచార్యుల వారు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ అని చెప్తున్నది. అందుకనే వెనకట్లో పెద్దవాళ్ళు
ఎవరైనా ఎదురుపడ్డప్పుడు వాసుదేవ 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 అని పలకరించుకునేవాళ్ళు. ఈ హలో అనటం, ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేవాళ్ళు కాదు. అయితే వాసుదేవ, లేకపోతే గోవింద, లేకపోతే ముకుంద, ఈ మాటలే మాట్లాడుకునేవారు. అంటే తెలివి ఉన్నప్పుడు కానీ స్పృహలో లేనప్పుడు కానీ మనస్సు నిరంతరం పరమాత్మ యొక్క దివ్య నామం యందు మాత్రమే చింతించాలి. అటువంటి కృష్ణావతార వైభవాన్ని నాకు తృప్తిగా లేకపోయినప్పటికీ చెప్పానయ్యా నారద. ఈ తృప్తి ఎప్పుడొస్తుంది నాన్నగారు మీకు అని అడిగాట బ్రహ్మగారు. దశమ స్కంధంలో వస్తుంది, అప్పుడు నేను వింటాను. మహానుభావుడైనటువంటి బ్రహ్మరాతుడైనటువంటి సుఖమహర్షుల వారు ఇంకా బాగా చెప్తారు నాకంటే. ఆయన ఎప్పుడు చెప్తాడా అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నాను. అందుకనే నీకు తొందరగా ఈ స్కంధంలో విశేషాలన్నీ చెప్పేశాను అన్నాడు బ్రహ్మగారు. ఆ తర్వాత వ్యాసావతారం గురించి చెప్తున్నారు పరమాత్మ. అందుకనే మనకి 4 విజ్ఞానావతారాలు చెప్పారు. కృతయుగంలో కపిల మహర్షుల వారు విజ్ఞానావతారం, త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి వారు విజ్ఞానావతారం. అందుకనే దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు అని శాస్త్రం. శ్రీదత్త శరణం మమ. అందుకనే దత్త శరణం, దత్త స్మరణం సకల పాపహరణము అన్నారు. దత్తనామం చేసిన మరుక్షణం దత్త 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 అని ఎవరు అనుకుంటూ ఉంటారో వారికి దత్తుడు అవుతారట దత్తాత్రేయ మహర్షుల వారు. అటువంటి దత్తాత్రేయ స్వరూపంగా త్రేతాయుగంలో అవతరించారు స్వామివారు. ద్వాపర యుగంలో వ్యాస మహర్షుల వారుగా అవతరించారు. వేదాన్ని విభాజన చేసి ప్రస్థానత్రయాన్ని రచించి అనేక పురాణాలు రచించి భారతాన్ని పంచమ వేదంగా సిద్ధాంతీకరించి వైశంపాయనుడు, పైలుడు మొదలైనటువంటి వారందరికీ వారి వారి యోగ్యతానుసారంగా విద్యాబుద్ధులు గరపి తన కుమారుడైనటువంటి సుఖయోగీంద్రుల వారికి భాగవతాన్ని ఉపదేశించారు వ్యాస మహర్షుల వారు. ఇక కలియుగంలో విజ్ఞానావతారం ఎవరు అన్నారు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతం వందే భగవంతౌ పునః పునః శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని చెప్పారు. కలియుగంలో విజ్ఞానావతారం జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు. శంకర భగవత్పాదుల వారు భారతదేశంలో పుట్టకపోతే భారతదేశం ఎంత ప్రమాదంలో పడిపోయిండేదో చెప్పటానికి ఊహించడానికే చాలా భయంకరంగా ఉండేది. ఆ మహానుభావుల వారు జన్మించి 32 ఏళ్లకి అంతర్ధానమైనారు. శంకరాచార్య స్వామి వారికి మరణం లేదు. ఈశ్వరుడికి మరణం ఎక్కడన్నా ఉంటుందా? తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాట. శంకరుడికి మరణం లేదు, శంకర్ల వారికి నిర్యాణం లేదు. మధ్వాచార్యుల వారికి కూడా మరణం లేదు, మధ్వాచార్యుల వారికి నిర్యాణం లేదు. వారు వచ్చిన కార్యం అయిపోయిన తర్వాత అదృశ్యం అయిపోయినారు అని చెప్పారు, వాళ్ళు మరణించారు అని చెప్పలే. అటువంటి మహానుభావులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసినటువంటి మధ్వాచార్యుల వారు ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణ ప్రజ్ఞ తృతీయస్తు భగవత్ కార్య సాధక. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి మధ్వాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి సిద్ధాంత వైభవాన్ని లోకంలో వ్యాప్తి చేసిన శంకర భగవత్పాదుల వారు ఇద్దరూ అదృశ్యమైనారు అని చెప్పారు, మరణించారు అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాలి అయ్యా. కలియుగానికి విజ్ఞానావతారం శంకర భగవత్పాదుల వారు, ద్వాపర యుగానికి విజ్ఞానావతారం వ్యాస మహర్షుల వారు. ఆయన వ్యాసుడి అసలు పేరేమిటండి అన్నారు. అపాంతర తమ్ముడు. ఆయన పేరు అపాంతర తమ్ముడు. ఏమిటండి ఈ పేరు అన్నారు. లోపల ఉన్న చీకటిని చీల్చేటువంటి వాడు, తొలగించేటువంటి వాడు. అపాంతర తమ వ్యాస అని శాస్త్రం. వేదాలను విభాజన చేశాడు కాబట్టి వేదవ్యాసుడైనాడు. కృష్ణద్వైపాయనుడు అన్నారు. ద్వీపంలో పుట్టారు కాబట్టి ద్వైపాయనుడు అన్నారు. నల్లటి ద్వీపంలో ప్రభవించారు ఆ స్వామి. అయ్యా, ద్వాపర యుగంలో ఈయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది అన్నారు. ప్రతి యుగమందు సంకుచిత భావులు అల్పతరాయువుల్ సుదుర్గతికులునైన మర్త్యులు కగమ్యములున్ స్వకృతంబులన్ సుశాశ్వతములునైన వేదతరు శాఖల్దా విభజించినట్టి సన్నుతుడు పరాశర ప్రియతనూజుడు నా హరి పుట్టె నర్మిలిన్. ప్రతి యుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు,
దుర్గతి పాలయ్యేవారు అయిన మానవులు ఉంటారయ్యా. అటువంటి ఈ అల్పబుద్ధులైనటువంటి వాడికి గొప్ప విశేషం తెలియదు కదా. లోకాన్ని మన కంటితో చూడకూడదు అని చెప్తారు పెద్దలు. మరి లోకాన్ని చూడటానికి ఏ కన్ను వాడాలి అన్నారు. లోకం కన్నే వాడండి అయ్యా అన్నారు. అందుకనే నీ దృష్టికి ఏదైనా లోపం ఉంటే ఆ లోపం లోకానికి అంతటికీ అంటిస్తావురా, ముందర దాన్ని మార్చుకో అన్నారు. అందుకనే దృష్టి మారితే సృష్టి తెలుస్తుంది అన్నారు. అటువంటి అల్పబుద్ధులైనటువంటి వాళ్ళకి, దుర్గతి పాలయ్యేటువంటి వాళ్ళకి భగవంతుడు నిర్మించినటువంటివి శాశ్వతములైనటువంటి వేద బోధపడవయ్యా. వేదం తెలియదు. అలాంటి వాళ్ళని అనుగ్రహించాలి అనేటువంటి సాత్వికమైనటువంటి బుద్ధితో పరాశర మహర్షుల వారికి, సత్యవతీదేవికి ప్రియపుత్రుడైనటువంటి వ్యాస మహర్షుల వారు సద్యోగర్భంలో ఉద్భవించారు.